రాహుల్ బదులివు. కేటీఆర్ రాహుల్కి సవాల్ విసురున్న పరిస్థితి. ఒకసారి చూద్దాం దీన్ని. నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమే ప్రజాపాలన, అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్త, పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే అరెస్టులు చేస్తారా, తెలంగాణ భవన్లో నిర్బంధిస్తారా, ఎక్కడికక్కడ అరెస్టులతో ముఖ్యమంత్రి పైశాచికానందం, కోర్టు పర్మిషన్తో మళ్ళీ బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహిస్తాం, హైదరాబాద్ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ఏనాడు టచ్ చేయలే, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాంగ్రెస్ సర్కారు దెబ్బతీస్తున్నది, అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మాది ఆత్మగౌరవం ఆస్తి పోరాటం అంటే సికింద్రాబాద్ని జిల్లా చేయాలి, సికింద్రాబాద్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలి. సికింద్రాబాద్ లేనిదే హైదరాబాద్ లేదు, హైదరాబాద్కి అందమే అస్తిత్వమే సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ ఖచ్చితంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పెద్ద ఎత్తున కూడా ఒక శాంతియుత ర్యాలీని ఏర్పాటు చేసింది. ఈ ర్యాలీ గత వారం నుంచే ఆల్రెడీ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ర్యాలీ చేసినటువంటి పొద్దున సమయంలోనే మళ్ళీ ఎక్కడికక్కడ ముఖ్య నేతలందరూ అరెస్ట్ చేసేయడం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర వాళ్ళని అక్కడ కట్టడి చేసేయడం, కేటీఆర్ని కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా అక్కడికక్కడే డీసీఎంలలో ఈడ్చికెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో బంధించిన పరిస్థితి. అంటే మీరే పర్మిషన్ ఇచ్చిర్రు, మళ్ళీ మీరే కనీసం ఇంకా 2-3 రోజుల్లో ర్యాలీ ఉంది అని పర్మిషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మేము కోర్టు కన్నా వెళ్ళే వాళ్ళం, కానీ పర్మిషన్ ఇచ్చింది కదా అని చెప్పి సాఫీగా మా కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకుని మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తల్ని భారీ ర్యాలీగా ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున మమ్మల్ని అణిచివేసే పరిస్థితి ఏర్పాటు చేస్తుంది, మమ్మల్ని ప్రశ్నించే గలాన్ని అడ్డుకుంటా ఉంది. రాహుల్ గాంధీ ఖచ్చితంగా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే. తెలంగాణలో ఈ నిరంకుశ పాలనకు కావచ్చు, అలాగే రాజ్యాంగ వ్యతిరేక పాలన కావచ్చు, ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మాట్లాడుతూ కూడా రాహుల్ గాంధీ మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు, పార్లమెంట్లో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు, రాజ్యాంగాన్ని బీజేపీ కూనీ చేస్తుందని చెప్తారు, కానీ ఇక్కడ తెలంగాణలో కూనీ చేస్తుంది మీ రాష్ట్ర ప్రభుత్వం. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా చేస్తూ ఉన్నారు, ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల కోసం పనిచేయడం లేదు, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తూ ఉంది అని చెప్పేసి కేటీఆర్ రాహుల్ గాంధీకి సవాల్ విసిన పరిస్థితి. మీరు రాజ్యాంగ బుక్కును పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడదాం, రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మేము కూడా ఇక్కడ మళ్ళీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఏం ప్రశ్నించినా కూడా జైలులో పడేస్తూ ఉన్నారు, ప్రశ్నించినటువంటి జర్నలిస్టులను కూడా జైలులో పడేస్తూ ఉన్నారు, కనీసం ప్రశ్నించే గలాలను కూడా ఉండకుండా ఇక్కడ ఒత్తి పడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క పీకల పైన చేతి పట్టి ఒత్తేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా కేటీఆర్ రాహుల్ గాంధీకి చెప్పిన పరిస్థితి. ఈ విధంగా దీనికి సంబంధించి సికింద్రాబాద్ను ఖచ్చితంగా చేయాల్సిందే, ఈ పోరాటం ఆగదు అంటూ కూడా వీళ్ళు ఇంకా దానికి సంబంధించి పోరాటాలు అయితే చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి చూడాలి దీనికి సంబంధించి.